శ్రీ లక్ష్మీనరసింహ పరబ్రహ్మణే నమః. స్వామి యొక్క కళ్యాణం అత్యంత విశేషం. పరమ పవిత్రమైనటువంటి భద్రాచల దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో స్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నవంబర్ 18 కార్తీక బహుళ త్రయోదశి స్వాతి నక్షత్రం సాయం సంధ్యా సమయంలో అసుర సంధ్య సమయంలో అత్యంత విశేషంగా అమృతవల్లి సమేత కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం చాలా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. చాలా మందికి కళ్యాణ ప్రాప్తులు అంటే కళ్యాణం అవ్వడంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారందరూ కూడా కళ్యాణంలో పాల్గొంటే విశేషంగా స్వామికి సంబంధించినటువంటి జీలకర్ర బెల్లాన్ని, కళ్యాణ కంకణాన్ని, స్వామివారి యొక్క అక్షతలను స్వామివారి యొక్క ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది కళ్యాణ కంకణాన్ని కట్టుకున్న తర్వాత అతి తొందరగా స్వామి వాళ్ళ కళ్యాణమైనటువంటి వాళ్ళు చాలా మంది వచ్చి స్వామిని తిరిగి పునర్దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది. మీరు కూడా కళ్యాణం అవ్వకుండా ఇబ్బంది పడుతుంటే తప్పకుండా కళ్యాణాన్ని దర్శించండి. స్వామి కళ్యాణాన్ని దర్శిస్తే అంటే వివాహ ప్రాప్తులు ఇబ్బంది ఉండేటువంటి వారు కావచ్చు, అదేవిధంగా దాంపత్య జీవితంలో అన్యోన్యత లేక ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కావచ్చు, మన సంతానంలో ఇబ్బంది ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా స్వామిని కళ్యాణాన్ని దర్శించి స్వామి కళ్యాణాక్షతలు మనం ధరిస్తే అత్యంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అత్యంత విశేషమైనటువంటి కల్పవృక్ష నారసింహ స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని దర్శించడం మన పూర్వజన్మ సుకృతం. తప్పకుండా స్వామి యొక్క ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి. సకల శుభాలను పొందండి. సర్వే జనా సుఖినో భవంతు.